కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు బీఆర్ఎస్ పై దూకుడు మాత్రం పెంచినట్లే కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఒకవేళ గెలవకుంటే బ్లేడ్తో గొంతు కోసుకుంటా అని అప్పట్లో ట్రోలింగ్ కి గురైన బండ్ల గణేష్ 2023లో మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారే సీఎం అవుతారు అంటూ చెప్పుకొచ్చారు. సేమ్ 2018 లాగానే మీరు మరొకసారి నవ్వులపాలు అవుతారా అని అడగగా, లేదు అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు మా టీంకి బలమైన కెప్టెన్ ఉన్నాడు అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ చెప్పుకొచ్చినట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుండే వరుసగా బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలు పెట్టాయి. ఏ రాష్ట్రంలోనైనా సరే, ఎక్కడైనా సరే కానీ ఎవరైనా నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్లకు కనీసం 1 సంవత్సరమైన టైం ఇస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క రోజు కూడా టైం ఇవ్వకుండా విమర్శల దాడులు చేయడం మొదలు పెట్టింది. అయితే ఇన్నాళ్ళు ఓపికగా చూసిన బండ్ల గణేష్ మాత్రం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ని ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోశాడు. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలలో మీరు ఒక్కసారైనా సెక్రటరియట్కి వచ్చారా? ఎవరైనా మీ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఉండేదా? మీ హెడ్ ఆఫీస్ నుండి ఒక పేపర్ వస్తే ఆ పేపర్ చదువుకుంటూ ఎమ్మెల్యేలు మంత్రులు ఉండేవాళ్ళు, కానీ స్వతహాగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళ? అసలు మీ ముఖ్యమంత్రిని ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కలిసేవారా? అదే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ, స్వతంత్రం చూడండి. రోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర నాయకుల్ని కలిసినా కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రులను తీసుకువెళ్లి కలుస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజానికి చెబుతున్నాడు. అదే మీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేవారో, ఎప్పుడు ఎవరిని కలిసేవాళ్ళో, వాళ్ళు కలిసి ఏం మాట్లాడుకునేదో ఎవరికీ తెలియకపోయేది. ఆ శాఖకు సంబంధించిన మంత్రిని ఒక్కరిని కూడా తీసుకోకపోయేది. దీన్ని స్వేచ్ఛ అంటారా లేక దాన్ని స్వేచ్ఛ అంటారా అంటూ బండ్ల గణేష్, హరీష్ రావు అలాగే కేటీఆర్ పై విరుచుకపడ్డాడు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, లేకుంటే ఢిల్లీలో తెలంగాణ పేరే మాయమైపోతుంది అన్న కేటీఆర్ గారికి కూడా బిగ్ కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్. 10 సంవత్సరాలు మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో ఏం చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే కనీసం పట్టించుకోకుండా, కనీసం ప్రధాని అని మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ గారు వ్యవహరించాడు. అలాగే రాష్ట్రపతి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా గానీ కేసీఆర్ గారు పట్టించుకోలేదు. అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్లి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అలాగే మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతిలను సైతం మర్యాదపూర్వకంగా కలిశాడు, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టాడు. అసలు మీ పార్టీలోనే తెలంగాణను తీసేశారు, అలాంటిది మిమ్మల్ని తెలంగాణలో ఎలా గెలిపిస్తారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్. తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలవనివ్వమంటూ బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రాజకీయంగా దూకుడు పెంచినట్లే కనబడుతుంది. అందుకే ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టని బండ్ల గణేష్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎదురుదాడికి దిగారు.